బెంగాల్లో ఒక యూనివర్సిటీ వచ్చింది. ఏ మినిస్ట్రీ ఇది? అలియా యూనివర్సిటీ. మదర్సా ఎడ్యుకేషను గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. టెక్నికల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్లో అసలు ఏం జరుగుతుందో తెలియదు. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అడ్వర్టైజ్మెంట్లు. టెక్నికల్ అసిస్టెంట్కు అలియా యూనివర్సిటీ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఇండియన్ సిటిజన్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ ఇస్లామిక్ కల్చర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1. ఇది గవర్నమెంట్ కింద వస్తుంది. ఇస్లామిక్ అలియా యూనివర్సిటీలో, మరి ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, లేకపోతే హిందువులందరూ ఉండేటువంటి యూనివర్సిటీలలో ముస్లింలకు కూడా మీరు ప్రాతినిధ్యం ఇస్తారా? కానీ దీంట్లో మాత్రం ఇయ్యరా? ఇగో వివక్ష ఎక్కడ ఉన్నది? మదర్సా ఎడ్యుకేషన్ అని ప్రత్యేకంగా వాళ్ళకు పెట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ముస్లింలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కేవలం ముస్లింలకు మాత్రమే ఇచ్చి, అందరు చదువుకునే దాంట్లో అందరికీ రిజర్వేషన్ ఇచ్చి, అంటే వాళ్ళకు 2 సార్లు వాడు ఓపెన్గా అన్నిట్లలో పోవచ్చు, మళ్ళీ వానికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లో ఉండొచ్చు, కానీ ఇంకొకరికి మాత్రం లేదు. దేశంలో చర్చ జరగాలన్నా ఇక అది ఇది ఇవ్వాలన్నీ ఒకటే ఇవే వచ్చినాయి. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఒక పోస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1. టెక్నికల్ అసిస్టెంట్కు వాడికి ఇస్లామిక్ నాలెడ్జ్ ఎందుకు రాబాయి? ఇస్లామిక్ కల్చర్ ఎందుకు? టెక్నికల్ అసిస్టెంట్కి అది గవర్నమెంట్ ఉద్యోగం కదా, ప్రైవేట్ ఉద్యోగం కాదు కదా. ప్రైవేట్ ఉద్యోగం నేను ఒక సంస్థ పెట్టుకున్నా అంటే నాకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇవాళ ప్రైవేట్ సంస్థలలో కూడా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేరు? ఈ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేరు? గవర్నమెంట్ సంస్థలు కదా. మరి ఎస్టీ ఎస్టీ బీసీ సంఘాలు ఇట్లాంటి వాటి కోసం ఇట్లా ఉర్దూ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతున్నదా? ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకసారి ఆలోచించాలి. హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉన్నది కదా, ఆ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ది కదా అది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు దామాషా ప్రకారము, చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి ఉద్యోగాలు రాకపోతే ఏవి మీ బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు కొట్లాడతలేవు? ఛాలెంజా? దమ్ముందా? లేదు. పడుతుంది, పడుతుంది ఆడికి పోవాలంటే. ఇక్కడ కూడా అంతే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ది పోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ, దీనికోసము ఈయనకి ఇస్లామిక్ కల్చర్ తెలవాలట. ఇదెక్కడ అన్యాయం అండి? ఇదెక్కడి పద్ధతి అండి? ఇగో అది దారుణమైనటువంటి పరిస్థితి. మరి మాకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడేటువంటి మిత్రులంతా ఆ యూనివర్సిటీలలో గవర్నమెంట్ చట్టాల ప్రకారం, గవర్నమెంట్ నిధులతో నడుస్తున్నటువంటి అన్నింటిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల కోసం ఎందుకు కొట్లాడరు? ధైర్యం లేదెందుకు? ఇవాళ 4% తెలంగాణలో 4% పేద బీసీల గొంతు నొక్కి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తుంటే ఏ ఒక్క బీసీ సంఘం మాట్లాడదే? ఎందుకు మీ లాగులు నడుస్తున్నాయి? ఇవాళ కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి బిచ్చం కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి రాజకీయ పదవుల కోసం ఇవాళ బిచ్చం అడుకుంటున్నటువంటి బీసీ నాయకులారా, సిగ్గుపడండి. సిగ్గుపడండి. మీరు ఎవ్వరు బీసీ నాయకులు కాదు.